హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నాకు ఎలా అనిపించిందో చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, 2-3 ముక్కలలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే టాస్క్ ఆడిపించిండు. ఆ టాస్క్లో తనుజ ఆ లోగో ఆ పేరుంది కదా, బిగ్ బాస్ అనే పేరు ఐ ఉంది కదా, కన్ను ఆడి వరకు కరెక్ట్ పెట్టింది. పైన డిజైన్ మాత్రం తప్పు పెట్టింది. అది నాగార్జున గారు హోస్టింగ్ అయినటువంటి నాగార్జున గారు ముందర సమక్షంలో జరిగింది. అక్కడ సంచాలకులైనటువంటి మాధురి మధ్య జరిగింది. అక్కడ తన చేదైతే తప్పేం లేదు. ఎందుకంటే తను పెట్టేసింది, అయిపోగానే పోపో అని చెప్పేసి అన్నది. ఆ అమ్మాయి ఉరికింది. అక్కడ మళ్ళీ రింగేస్తున్నప్పుడు కూడా నాగార్జున గారు ఆమెకు సపోర్ట్గా ఏంది కూల్ కూల్ బ్రీత్, స్లో బ్రీత్ అని చెప్పేసి ఆమె బ్రీత్ తీసుకో, నువ్వు వేసేసే రింగ్ అని చెప్పేసి ఇంకా సపోర్ట్ చేయడం జరిగింది తప్ప అక్కడ తప్పు చేసినప్పుడు అక్కడే ఆపేసి తప్పు పెట్టేసిన చూసుకో అమ్మ అని చెప్పేసి అనుంటే బాగుండేమో. మాధురి కూడా చూసుకోలేదు, మాధురి కూడా రైటే పెట్టినా అని చెప్పేసి అనేసి వదిలేయడం జరిగింది. అక్కడ అది నాకు బ్లెండర్ మిస్టేక్ అనిపించింది. నాగార్జున గారి సమక్షంలో జరుగుతున్నప్పుడు సరే, అప్పుడు ఏది వీకెండ్లో కాకుండా మామూలు డేస్లలో టాస్క్లలో తప్పు జరుగుంటే మా సంచాలకులు తప్పు చేసింది, సంచాలకులు డెసిషనే ఫైనల్ అనుకుందాం. కానీ ఈ టైంలో డెసిషన్ అక్కడ ఏంటిది ఓస్ట్ ముందే జరుగుతున్నప్పుడు అది ఓస్ట్ తప్పని చెప్పేసి ఆపాల్సింది ఉండే. ఇక్కడ కూడా జరిగింది. శ్రీజ ఆ రోజు ఎలిమినేషన్ అయినప్పుడు గేమ్ ఆడిపించారు, రింగు గేమ్. ఆయన్ని అట్లా వేసి దానికి అత్తుకునే గేమ్లు ఉంటాయి కదా, రింగుకు ఏలాడే గేమ్లు వేసినప్పుడు అక్కడ కూడా రింగు బజార్ మోగ ముందుకు డెమన్ పవన్ వేస్తున్నప్పుడు అది అన్ఫేర్గా జరిగింది. అక్కడ కూడా ఓస్ట్ ముందుంటే కదా, అక్కడ కూడా ఏం చెప్పలేదు. ఇట్లాంటి టైంలో చెప్పకపోవడం అనేది అది నాకైతే రాంగ్ అనిపించింది. అక్కడ అది తప్పే, ఇక్కడ ఇది కూడా తప్పే. ఇక్కడ ఏంటంటే మళ్ళీ బిగ్ పవర్ ఇస్తుంటే అక్కడ అమ్మాయి ఎలిమినేషన్కి వెళ్ళిపోతుంది. ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్ళిపోయేది. ఇంకా పెద్ద బ్లెండర్ మిస్టేక్ అక్కడ చేసిండు. ఇక్కడ కూడా పవర్ చేతిలో పెడుతున్నప్పుడు ఆ పవర్ తప్పు పెడుతున్నావు అమ్మ అంటే ఆ అమ్మాయి ఒక నిమిషం ఆగి చూసుకునేదేమో. కానీ అక్కడ చెప్పకపోవడం అనేది కూడా సంచాలకులుగా ఈ అమ్మాయి మాధురిగా తప్పు, ఇక్కడ హోస్టింగ్ నాగార్జున గారు తప్పు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ నువ్వు కళ్యాణ్ని నామినేషన్ చేసి సేవ్ అయినాక తనజకి ఒకటి చెప్తానని చెప్పినావు కదా, ఏంటో చెప్పు అని చెప్పేసి అనడము, ఆ కన్ఫెషన్ రూమ్లో తీసుకుపోవడం, మళ్ళీ అడగడము, ఇదంతా చండాలం అనిపించింది. ఆయన కట్ట ఇంకా ఈ నిబ్బ కళ్యాణ్కి తనుజ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా అనిపించింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు కొంచెమన్నా బుద్ధి ఉంది ఆ పిల్లగాడికి? ఆ అమ్మాయి ఎంత పెద్దది, ఇంకేం చెప్తుంది అక్కడ పోస్ట్ ముందర కూడా? ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు అమ్మంటే ఏమని చెప్తుంది? ఏం లేదు సార్, వాడికి అర్థం ఆల్రెడీ తెలుసు సార్, ఇక వాడికి క్లారిటీ నాకు క్లారిటీ అని చెప్పేసి వదిలేసింది. చెప్పు, ఇంకేమైనా చెప్పాలనుకుంటే వద్దు సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంకా పక్క తప్పుకుంది. ఇంకా చెప్పు అని ఒత్తిడి చేయడం ఎందుకు? ఏం లవ్ ట్రాక్ నడిపిద్దాం అనుకుంటాను బిగ్ బాస్ అర్థం కావట్లేదు. అట్లా చేయడం అనేది నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఇది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ కంటెస్టెంట్స్ మొత్తం హౌస్లోకి వచ్చారు, 7 వచ్చారు. ఒక షష్ఠి తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేసారు హౌస్లోకి. వారం రోజుల పాటు ఉంటారు. వారం రోజుల పాటు ఉండేసి వాళ్ళ ఎవరు ఎక్కువ ఓట్లు హైయెస్ట్ ఓట్లు పడితే